వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను నాలుగవ తేదీన శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు మరియు విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస షష్ఠ్యాబ్ది ఉత్సవాలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలను విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లిమాల మురళీరెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కేశవ నిలయంలో విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస షష్ఠ్యాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని యశ్వంత్ నిలయంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస షష్ఠ్యాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మురళీరెడ్డి మాట్లాడుతూ, విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసి 60 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున పట్టణ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు చిప్పల వెంకటరమణయ్య, ఆర్వి రావు, ప్రజేందర్ రెడ్డి, చెన్నూరి రాజగోపాల్ రెడ్డి, వాకా రామయ్య, రావూరి రవిచంద్ర, సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా కృష్ణ దర్శన కార్యక్రమం గూడూరులో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం మన గోపూజతో స్టార్ట్ అవుతుంది. గోపూజ తర్వాత కృష్ణ పూజ, వినాయకుడి పూజ జరుగుతుంది. ఆ తర్వాత ఈసారి ముఖ్య ఉద్దేశం ఒక విశిష్టమైన విషయం ఉంది. పరిషత్ పెట్టి 60 ఏళ్ళు అయిన సందర్భంగా షష్ఠ్యాబ్ది ఉత్సవాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ కృష్ణాష్టమి అనేది విశ్వ హిందూ పరిషత్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మన ప్రాంత సహకార్యదర్శి వారు ఆ రోజు మాట్లాడడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గురించి వారు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. మన పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆవశ్యకత ఏంటి, విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు జన్మించింది, ఇప్పటికీ 60 ఏళ్ళు ఎలా సాగింది, ఈ మధ్యలో జరిగిన ఉద్యమాలు ఇవన్నీ కూడా వారు వివరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన పట్టణం ప్రక్కనుండే పల్లెలు అందరూ కూడా వచ్చి ఈసారి కృష్ణాష్టమిని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. గోపూజతో స్టార్ట్ అయిన కార్యక్రమం తర్వాత మన కృష్ణ వేషధారణ పోటీలు ఉంటాయి. 4:30కు శోభాయాత్ర జరుగుతుంది. శోభాయాత్ర తర్వాత 7 గంటలకు నృత్య పోటీలు ప్రారంభమవుతాయి. నృత్య పోటీలతో ఇది చివరి అంకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ నృత్య పోటీలు అయిన తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది. మధ్యలో 5:30 నుంచి ప్రసాదాల వితరణ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చిన ప్రతి హిందువు కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ప్రసాదాలను స్వీకరించి ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కార్యక్రమం సజావుగా జరగాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే అనుబంధంగా మనకు ఇన్ని ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మనకు సహకరిస్తున్న ప్రతి స్కూల్ యొక్క యాజమాన్యానికి మన హృదయపూర్వకమైన వందనాలు అర్పిస్తున్నాను. వారు ఈ సంవత్సరం షష్ఠ్యాబ్ది సందర్భంగా కూడా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా బ్యానర్లు తయారు చేసి ఊరంతా కూడా అందంగా అలంకరిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆబాల గోపాలంగా చిన్నపిల్లల నుంచి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రసాద స్వీకరణ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మనకు
దాతలుగా సహకరిస్తున్న 30 ఏళ్ళుగా సహకరిస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం షష్ఠి పూర్తిలో వారందరికీ హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న వారికి ఈ మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమెంటోస్ అందరూ కూడా తీసుకొని వారి ఇంట్లో భద్రపరచుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇక్కడికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్క టౌన్లోని ప్రతి ఒక్క వ్యక్తికి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. అందరూ ఆహ్వానితులే, అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధర్మాన్ని రక్షిస్తే తిరిగి ధర్మమే మనల్ని కాపాడుతున్నటువంటి సంకల్పంతో 1964 సంవత్సరంలో సందీప మహాముని యొక్క ఆశ్రమంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప సంస్థ. భారతదేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ధార్మిక సంస్కారాన్ని, ముఖ్యంగా నైతిక విలువలు చిన్నప్పటి నుంచే పిల్లల్లో నైతిక ప్రవర్తనని పెంపొందించే దానికోసం మంచి సమాజ నిర్మాణం జరగాలంటే చిన్నప్పటి నుంచి వారికి ఆధ్యాత్మిక విలువలు రావాలన్న సంకల్పంతో కృష్ణ దర్శనం కార్యక్రమం అనేది మన గూడూరు పట్టణంలో 30 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం, మన పరిషత్తు విశ్వ హిందూ పరిషత్తు మనకు 60 సంవత్సరాల ఆవిర్భావం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం ఈ వేడుకలకి ఈ కృష్ణ దర్శనం కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఎంతోమంది గూడూరులో ఉండే ప్రముఖులందరూ కూడా దాతలు ఎంతో వదాన్యులు వల్ల ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క దాత ఈ విశ్వ హిందూ పరిషత్తు 60 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దాతలందరూ కూడా ఈసారి ప్రత్యేకంగా అందరూ కూడా ఆహ్వానిస్తూ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం అండి. మనకు 24వ తేదీన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కృష్ణాష్టమి వేడుకలతో కూడా విశ్వ హిందూ పరిషత్తు ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ షష్ఠాబ్ది ఉత్సవాల్లో భాగంగానే ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరూ తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ కృష్ణతత్వాన్ని మామూలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. దీంట్లో ప్రజల్లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యాలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిరంతరము డొనేషన్లు ఇస్తూ కార్యక్రమాన్ని జరిపేదానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో దరిదాపుగా 2000 నుంచి 3000 మంది దాకా అందరూ పాల్గొంటారు. పాఠశాలలో 18 పాఠశాలలు పిల్లల యొక్క నృత్య పోటీలు కూడా ఉంటాయి. ఒక నృత్య పోటీనికి ఇంకొక నృత్య పోటీనికి పోలికలు అనేది లేకుండానే ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నృత్య కార్యక్రమాన్ని కూడా చూసి పిల్లల్ని ఉత్సాహాన్ని నింపే విధంగా వాళ్ళ ప్రదర్శనలు తిలకించి వాళ్ళని అభినందించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్తు గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృష్ణ దర్శనం కార్యక్రమం ఈ నెల ఆగస్టు 25వ తారీఖున 24వ తారీఖున జరుగుతుంది. కాబట్టి గూడూరులో ఉన్న ప్రముఖులు మరియు స్కూల్ యాజమాన్యం, స్కూల్లో నుంచి వచ్చే పిల్లలు వేషధారణతో వచ్చి అక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే వస్తున్నారో అదేవిధంగా అందరూ రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి అక్కడ సర్టిఫికేట్స్ కూడా అందజేస్తారు పాల్గొన్న వారికి. ఇది కృష్ణ దర్శనం యొక్క ఉద్దేశం కృష్ణ వేషధారణకి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి గోపికల కంటే కూడా కృష్ణ దర్శనం, కృష్ణ వేషధారణ ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రాష్ట్రంలో మాలలు మరియు మాదిగలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు సరైనవి కాదని
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణపై వెలువరించిన తీర్పును పునః ఆలోచించాలని రాష్ట్ర మాల మహానాడు కోరుకుంటోందని మాల మహానాడు నాయకుడు శివకుమార్ అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పునః ఆలోచించాలని మాల మహానాడు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అరవ పార్వతయ్య, కేఆర్ దాసరి, ఎస్ బాబయ్య, బీఎస్పీ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్, హరి, చింతల బాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంటెలిజెన్స్ వీళ్ళని కానీ చీల్చకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో మనకు రాజ్యాధికారం దక్కడం చాలా కష్టమని చెప్పి ఆ రోజు ఏబిసిడి వర్గీకరణలు చేయడం జరిగింది. దీనిలో ఏ పార్టీ ఒకటి కాదు, ఇంకొక పార్టీ తక్కువ కాదు. కారంచేడు ఇష్యూ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రామారావు గారు. చుండూరు సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలిసి ఈ దళితుల్ని విడగొట్టాలనేటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమం అనుకుంటే దీనికి తోడుగా మోడీ గారు వచ్చి మాదిగ సోదరుడైనటువంటి మందకృష్ణ గారిని హక్కును చేర్చుకొని ఆయన్ని సంఖలో పెట్టుకొని నేను మీకు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని గవర్నమెంటు ఆయన వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నాయకుడైనటువంటి మోడీ గారు తెలంగాణ ఎన్నికల్లో ఆయన్ని పక్కన పెట్టుకొని నేను వర్గీకరణ చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ ప్రమాదాన్ని మొట్టమొదటి ఊహించి రాజ్యాంగంలో ఆర్టికల్ 340, 341 పెట్టారు. ఆర్టికల్ 340, 341 ప్రకారం ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ కుల విభజన చేయకూడదు, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందే కానీ కులాన్ని వర్గీకరణ చేయకూడదని ఆయన స్పష్టంగా రాస్తున్నారు రాజ్యాంగంలో. ఆ తీర్పుని, ఆ రాజ్యాంగాన్ని అనుసరించే గవర్నమెంట్ బెంచ్ 2014లో మాలలకు అనుకూలంగా తీర్పునిచ్చి వర్గీకరణ చెల్లదు ఈ దేశంలో అని ఇది స్పష్టంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతకాలం తర్వాత మోడీ గారు రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మాదిగల ఓట్ల కోసం ఆయన తెలంగాణకు వచ్చినప్పుడు మందాకృష్ణ మాదిగను హక్కును చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే మోడీ గారు మీ పార్టీలో మాలలు లేరా? మీ గెలిచిన ఎమ్మెల్యేలకి మాలలు ఓట్లు వేయలేదా? మరి రెండు కులాల మధ్య వచ్చిన ఈ విభేదాన్ని మీరు దగ్గరుండి దీనికి ఒక సొల్యూషన్ని మీరు చేర్చుకోవాలి. కానీ అంతేగాని ఒక కులానికి మీరు సపోర్ట్ చేయడం ఒక దేశాధినేతగా మంచి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అదే తీర్పును నిరసిస్తూ భారత్ బంద్కు మద్దతు తెలుపుతూ గూడూరు మాల మహానాడు మద్దతు తెలిపి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి పెద్దలు గోల్ శివకుమార్ గారు చెప్తారు. గత వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు బొబ్బైపల్లి సురేష్ నాయుడు బుధవారం మండల తహసీల్దార్ సుబ్బయ్యకు వినతిపత్రం అందజేశారు. ముందుగా జనసేన పార్టీ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సుబ్బయ్యకు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో కొంతమంది నాయకులు పేదల భూములు అడ్డగోలుగా ఆక్రమించుకున్నారని, రైతుల వద్ద కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పేద రైతులను మోసం చేశారని, వీరందరిపై ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టి తగిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి, మండల జనసేన పార్టీ కార్యదర్శి కాదరవల్లి, జన సైనికులు శిరీష, జాకీర్, పెనుబాక పవన్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా నూతనంగా మనుబోలు మండలానికి వచ్చినటువంటి
మండల రెవెన్యూ అధికారిని, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షులు ప్రసాద్ గారు మరియు మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇదే మనుబోలు మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల ఆక్రమణ, అదేవిధంగా పంచాయతీ స్థలాల ఆక్రమణ, గ్రావెల్ దందా, వీటన్నిటి విషయాల మీద కూడా జగనన్న లేఅవుట్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రక్షించాలని చెప్పి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి అందించాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం రూపంలో తెలియజేశాం. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి చండ శాసనుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం. నీకు 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించావు, ఏం అభివృద్ధి చేసావు, రా చర్చలకి మాట్లాడుకుందాం. నీ హయాంలో ఇదే మనుబోలు మండలంలో నీ చెంచాగాడు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి పాపం ఆయన మాత్రం హుందాగా బతుకుతూ కౌలు రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్మి అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఇచ్చాం. రైతుల కోసం, కౌలు రైతుల కోసం అండగా నిలబడ్డాం. అదేవిధంగా నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ మనుబోలు మండలంలో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఆక్రమించి దాచుకొని నీకు చెంచాలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి భూములన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరికీ కూడా అర్హులైన వారికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టడానికి అడుగులు ముందుకు వేస్తాం. నువ్వు అరమంత్రిగా ఉండి, శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఏం చేసావు, నీ అక్రమాలు వీటన్నిటిని కూడా త్వరలోనే ఒక్కొక్కటి బయటికి తీసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లోకి రావాలంటే ప్రజలే తూ అనే విధంగా చేయకపోతే మా ఎన్డీఏ కూటమిలో జనసేన సత్తా కూడా చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపాము. ఆయనకి పుష్పగుచ్చము సెలవు ఇచ్చి సత్కరించి మనుబోలులోని పలు రెవెన్యూ సమస్యల మీద చర్చించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇది వరకు ఉన్న అధికారులందరూ ఎంతో అవినీతి పరంగా చేసి ఈ భూములు కానీ పొలాలను కానీ ఇవన్నీ చాలా అనైతికలుగా చాలామందికి రాసివ్వడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా కొమ్మలపూడిలో కూడా ఒక వైసీపీ ముఖ్య అనుచరుడు ఎంతోమంది పొలాలని అన్నింటినీ కబ్జా చేసి అనధికారికంగా రాయించుకోవడం జరిగింది. దాని మీద కూడా రీసెంట్గా ఎంఆర్ఓకి వాళ్ళు వినతిపత్రం ఇచ్చారు. ఇలాంటి సమస్యలన్నింటినీ ఈ నూతన ఎంఆర్ఓ గారికి మేము విన్నవించుకొని మంచి పరిపాలన అందించాలని, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వారము సమీక్ష చేస్తూ మండల పరిధిలో ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇలా అధికారులు చేసినందువలన నిజాయితీగా పరిపాలన జరగచ్చు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి తెలియజేసి మంచి అధికారిక పాలనను ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాము. జై జనసేన. మండల కేంద్రమైన మనుబోల్లోని బైపాస్ రోడ్డు కూడలి నుండి సర్వీస్ రోడ్డు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై ఇనుప స్తంభాలు నాటి బోర్డులు ఏర్పాటు చేశారని, ఈ బోర్డు వలన వాహనదారులకు పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వెంటనే ఆ బోర్డును తొలగించాలని మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సర్వీస్ రోడ్డు గుండా ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్లైఓవర్కు అవతల పక్కన ఉన్న అరుంధతివాడ, తూర్పు గిరిజన కాలనీ, సంజీవయ్య కాలనీతో పాటు పిడూరు, యాచవరం గ్రామాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి వెంటనే ఆ బోర్డును తొలగించాలని, లేని పక్షంలో వారం రోజుల తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బోర్డును తొలగిస్తామని తెలియజేశారు. ఈరోజు మనుబోలులోనే మన ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది జనసేన పార్టీ తరఫున. ఇక్కడ ప్రజా సమస్యల మీద మేము అన్ని ఊర్లు, అన్ని ఏరియాలు తిరుగుతూ, అందులో భాగంగా ఇక్కడ మనుబోలు హైవేలో, నేషనల్ హైవేలో భాగమైన సర్వీస్ రోడ్లో ఒక సోషల్ మీడియా ప్రచారంగా పెద్ద ఫ్లెక్స్ బోర్డు ఒకటి తగిలించున్నారు.
ఆ టర్నింగ్లో వాహనాలకు ఎంతో అసౌకర్యంగా వాహనాలు వస్తూ పోతూ ఉండడానికి అసౌకర్యంగా ఉంది. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఆ టర్న్ అయ్యేటప్పుడు అంబులెన్స్లకు కానీ, స్కూల్ వ్యాన్లకు కానీ, బస్సెస్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ ఫ్లెక్స్ బోర్డ్ని తొలగించవలసిందిగా కోరుతున్నాము. ఆ అర్జీని మేము ఈరోజు మా ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది. త్వరితగతిన దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. కాబట్టి ఒక వారం రోజుల్లో ఈ పరిష్కారం దిశగా మేము చూస్తున్నాము. వారం రోజుల్లో పరిష్కారం కాని ఎడల మేమే డైరెక్ట్గా వెళ్ళి దాన్ని తొలగించాలని కోరుతున్నాము. జై జనసేన. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి అభిషేకాల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఎండి వాసు ఎల్ఎస్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన ఆశ అనే ఒక మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కుట్టు మిషన్ ముఖ్య అతిథి శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ప్రగతి కుటుంబ సభ్యులు 1 రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు, KRM రిటైర్డ్ SI ప్రభాకర్ కుమార్ నాయుడు, నక్క రామకృష్ణ, శామ్, శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, డీన్ శ్రీహరి, పోతిరెడ్డి పెంచలయ్య, కృష్ణారెడ్డి, సంచి మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయికి కుట్టు మిషన్ని బహుకరించడం జరుగుతుంది. ఈ కుట్టు మిషను మా మిత్రుడు హైదరాబాద్లో ఉంటున్న వాసు, ఈ ఒక మంచి బిల్డర్ అయిన SLV కంపెనీని ఒకటి స్థాపించి LS ప్రాజెక్టు అధినేత మా వాసు అంటే కోట మండలంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు అంచెలంచెలుగా మంచి ఉన్నత స్థానానికి ఎదిగి ఈరోజు 10 మందికి ఉపాధి కల్పిస్తున్న మా వాసుకి ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద ఈ ఒక కుట్టు మిషన్ ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. మా వాసుకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా వాసు ఇంకా దినదిన అభివృద్ధి చెంది మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక ప్రాజెక్టులే కాకుండా ఈ మధ్యకాలంలో ఆయన ఒక 3 సినిమాలు కూడా తీయటం జరిగింది. ఒక సినిమా కూడా ఇప్పుడు రెడీగా జరుగుతూ కూడా ఉంది. సినీ నిర్మాత కూడా అడుగు పెట్టడం జరిగింది. దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా మా వాసు ఉన్నాడు. ఎందుచేతంటే మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. మా వాసు ఇంకా మంచి స్థానానికి పోవాలని భగవంతుడిని కోరుకుంటూ, మన ప్రగతి కుటుంబం అంతా కూడా మా వాసు కుటుంబానికి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆశ అనే ఒక మహిళకి కుట్టు మిషను బహుకరించడం, దానికి స్పాన్సర్ అయినటువంటి వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కడివేటి చంద్రశేఖర్ గారు సారథ్యంలో మన గూడూరు మరియు పరిసర ప్రాంత పేద ప్రజలకి నిరంతరం ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్న మన కడివేటి చంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు పెద్దలు, సేవే మహాభాగ్యంగా భావించి నిరంతరం ప్రగతి సేవా సంస్థ కాకుండా ఇటీవల ప్రగతి న్యూస్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి తద్వారా మన గూడూరు మరియు పరిసర ప్రాంత పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న చంద్రాకి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కుట్టు మిషన్ని ఆశ అనే ఒక పేద మహిళకి స్పాన్సర్ చేసినటువంటి వాసు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరొక కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గూడూరులో ఉన్నటువంటి ఒక నిరుపేద మహిళకి ఇంత మంచి కుట్టు మిషన్ అందజేయడం అనేది ఇది ప్రగతి సేవా సంస్థ ద్వారా జరుగుతున్నట్టు ఒక అద్భుతం. ఇలాంటి సంస్థల యొక్క గుడ్విల్ వల్ల ఎక్కడి నుంచో చాలా మంది మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక ఆదర్శంగా ఉంటుంది.
అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చంద్రన్నకి చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప వ్యక్తి. అలాగే ఈరోజు మయూరి శ్యామన్న ద్వారా ఈ కుట్టు మిషన్ ఇప్పించడంలో ఆంతర్యం ఏంటంటే ఆయన చేతుల మీదుగా ఏదైనా చేస్తే కలిసి వస్తుందనే మంచి ఉద్దేశం అందరూ కూడా ఉంది. సో అంతటి మంచి వ్యక్తి, ఎందుకంటే కపటం లేకుండా 10 మందికి సహాయం చేయాలని ఉన్నతమైనటువంటి ఆశయంతో పనిచేస్తున్న గొప్ప వ్యక్తి ద్వారా ఆ అమ్మాయికి కుట్టు మిషన్ ఇప్పిస్తే ఆ అమ్మాయి జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు 28 కుటుంబాలకి వాళ్ళు సొంతంగా జీవనోపాధి చేసుకోవడానికి అనుకూలంగా ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం చాలా గొప్ప. అందరికీ నమస్కారాలు. సేవే లక్ష్యం సేవే పరిమాణానికి మంచి ఉద్దేశంతో ప్రగతిసేవ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ మిత్రులు వాసు గారు, ఎల్ఎస్ బిల్డర్స్ అసోసియేషన్ సంస్థ అధినేత వాసు కుట్టు మిషన్ని పేద మహిళకి ఇవ్వడం ఆయన కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కుట్టు మిషన్ ఇస్తే ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని పోషించుకునేదానికి ఆర్థిక స్థిరత ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దానికి ఆ వాసు కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన హైదరాబాద్కు చెందినటువంటి ఎల్ఎస్ ప్రాజెక్ట్స్ అధినేత ఎండి గారైన వాసు గారి ద్వారా ఈరోజు ఒక పేద మహిళకు కుట్టు మిషన్ని బహుకరించడం జరుగుతుంది. ఇది కేవలం మనం సింపుల్గా ఇళ్లలో తీసుకునే విధంగా, మన ఇంట్లో ఎంతోమంది ఇళ్లలో కుట్టు మిషన్లు ఉంటాయి ఉపయోగం లేకుండా. చాలామంది తీసుకుంటుంటాం, అవసరానికి ఏదో చిన్న చితక వర్క్ వాడతాం, పక్కన పెట్టేస్తాం. కానీ ఆ కుట్టు మిషన్ ఒక మహిళకి జీవితాంతం ఆశ కల్పించే విధంగా, అంటే ఆమె జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మిషన్తో వాళ్ళ పాపనో బాబునో పోషించుకొని మంచి జీవితాన్ని లీడ్ చేయే విధంగా అది సహకరిస్తుంది. ఈరోజు ఆ మహిళ ఆశ అనే మహిళకి జీవితంలో ఆశ కల్పించే విధంగా ఈరోజు మన వాసు గారు ఈ కుట్టు మిషన్ ఆమెకు ప్రజెంట్ చేయడం, అది మన మయూరి శ్యామన్న చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో మన వాసు గారు చేయాలని, ఆయనకి దేవుడు ఇట్లాంటి మంచి సంకల్పం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీ బుధవారం నుండి 24వ తేదీ శనివారం వరకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహాన్ని ట్రాక్టర్లో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. 24వ తేదీ విశేష పూజలు, భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం, రాత్రి పల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదినారాయణ మన మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారికి పల్లకీ ఉత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి ముందుగా గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి విశేష పూజల అనంతరం ఊరేగింపు కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా ఈ యొక్క శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల శనివారం 24వ తారీఖున
స్వామివారికి ఆరాధన మహోత్సవం, విశేషమైన పూజా కార్యక్రమాలు, దుని పూజ, కలశాభిషేకం, మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, అదేవిధంగా స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున భక్తులెల్లరూ పై కార్యక్రమాన్నింటిలో పాల్గొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.